ఇచ్చేసి సేవలతో విలాజిల్లుతూ స్వరూప్ సార్ గారి హాస్పిటల్ వరుసగా మూడవసారి కూడా NABH అక్రిడిషన్ ని పొందడం జరిగింది. అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం మొదటిసారిగా మన స్వరూప్ సార్ హాస్పిటల్కి NABH అక్రిడిషన్ దక్కడము, తర్వాత నిరంతరాయంగా మూడోసారి కూడా అదేవిధంగా ఆ సర్టిఫికేట్ జరగడము అంటే చాలా గొప్ప విషయం. శుక్లం చేసే ఆపరేషన్లో అదొక విధానము. ఆ ఆపరేషన్ను 25 ఏళ్ల క్రితమే ఈ ఊర్లో మొదటిసారిగా పరిచయం చేసింది డాక్టర్ వైవి స్వరూప్ సార్ గారు. రాయలసీమలోనే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్థల్మాలజీ అంటే కంటి ఆసుపత్రికి NABH అక్రిడిషన్ దక్కడం ఆ రోజు మొదటిసారి. మూడవసారి NABH అక్రిడిటేషన్ రెన్యువల్ జరగడం జరిగింది. NABH అంటే హాస్పిటల్లో ఎంత నాణ్యతమైన సేవలు అందిస్తున్నాము అనే దానికి ఒక సర్టిఫికేషన్. నడుస్తున్నటువంటి స్వరూప్ ఐ హాస్పిటల్కు గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో మరి ప్రామాణికంగా గుర్తింపు ఇచ్చేటువంటి NABH ఆ యొక్క ధ్రువపత్రం వరుసగా మూడవసారి ఇచ్చిన సందర్భంగా గత 10 సంవత్సరాలుగా అదే ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నడుపుతూ మరి అటువంటి ఘనత సాధించినటువంటి డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గత 30 సంవత్సరాలుగా మరి ఇదే వృత్తిలో ఒక నేత్ర వైద్యుడిగా ఉండి దాదాపుగా 2 లక్షల యొక్క కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేసినటువంటి ఏకైక వైద్యుడు డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారు. మామూలుగా ఆయన పేరులో ఉంది స్వరూపము. రూపము అంటే ఆకారం, ఆకారం చూడాలంటే కళ్ళు ఉండాలి. స్వరూపము తన రూపం చూసుకోవడానికి తన కళ్ళు ఉన్నాయి. కానీ నా రూపం కాదనైనా ఎదుటోళ్ళ రూపం చూడడానికి కళ్ళు కావాలా. ఆ కళ్ళు సరూపం అంటే బాగా రూపం కనపడేలాగా ఉండాలంటే కళ్ళను మంచి కళ్ళను ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఆ పేరు పెట్టినట్టున్నారు. ఆయన పేరు తగినట్టుగానే మన రూపాలన్నీ కూడా మన ఎదుటివాడి రూపాలు చూసుకోవడానికి మన 2 కళ్ళను చక్కగా ఉంచడానికి కోసం ఆయన ఈరోజు ఇంతటి వైద్య సేవలు అందిస్తున్నాడు. చాలా ఆయనకు అభినందనలు. ప్రపంచంలోనేటువంటి ప్రతి యంత్రము నా దగ్గర ఉండాలా, ప్రతి పరికరం నా దగ్గర ఉండాలనే ఒక యొక్క ఫ్యాషన్తో మరి ఎంతో వ్యయమైనా కూడా ఓర్చుకొని చేస్తున్నాడు. దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. ఈ ప్రపంచంలో 1 నిమిషము 51 సెకండ్లలో అత్యంత వేగంగా సర్జరీ చేసే ఏకైక డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి. ఇది నిజంగా గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. గత 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఈ రంగంలో అనేక మందికి సేవలు అందించినటువంటి, అనేక మందికి కంటి చూపును అందించినటువంటి మరి నేత్ర రత్నం. మీకు శుభాకాంక్షలు సార్, అభినందనలు. మీలాంటి వైద్యుడు మా చింతన ఉండడం మాకందరూ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం సార్. ఈరోజు మా ఆసుపత్రికి 3వసారి NABH అక్రిడిటేషన్ రావడము మాకెంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అవి ఎంతో శ్రమతో కూడిన విషయము. ఎన్నో విషయాలు, చిన్న చిన్న విషయాలు ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలించి శ్రద్ధ చూపించి స్టాఫ్ను ట్రైనింగ్ చేయించి వాళ్ళందరితో అదే రిజల్ట్ ప్రతిసారి తెప్పించుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఎన్నో చేస్తే కానీ ఆ అక్రిడిటేషన్ రాదు. అది మేము 3వసారి సాధించడము మాకు గొప్పతనంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి విషయంలో ట్రైనింగ్ ఉంటుంది, స్టాఫ్ అందరికీ ఉంటుంది. ఇది ఫైనల్గా సొసైటీకి ఒక అవేర్నెస్, ఒక మంచితనం అనేది కనపడుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ వైద్య వృత్తిలో ఉండడము ఒక అదృష్టము, అది భాగ్యము. మందికి అంటే వాళ్ళు బాధపడే అంటే కంట్లో రవ్వబడినా, ఒక చిన్న పిల్లోనికి కంట్లో ముళ్ళు ఉన్నా ఆ తల్లిదండ్రి పడే బాధ మనం ఆ తీసిస్తే వాళ్ళకు వచ్చే సంతోషము అది విలువ కట్టలేము. సో ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చాను. థ్యాంక్స్.